నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. త్వరలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. జీవితో కలిసి విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. వినుకొండలో తారాస్థాయికి చేరిన విమర్శలు, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు. అమృత భారత్ కార్యక్రమంలో భాగంగా వినుకొండ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ, వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రకటించారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయానికి మక్కిన చేరుకోవడంతో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మక్కినను ఆయన అనుచర గణానికి స్వాగతం పలికిన జీవి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మక్కిన మాట్లాడుతూ, త్వరలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. 2024 ఎన్నికల్లో జీవి ఆంజనేయులు విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నమస్కారం. ఈ రోజున చాలా మంచి రోజు. ఈ సందర్భంగా నేను మరియు మా మిత్ర బృందం అందరూ కూడా తెలుగుదేశంలో పార్టీలో చేరటానికి, జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో చేరే నిర్ణయాన్ని ప్రకటించడానికి ఈ రోజున పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి ఆఫీసుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా త్వరలోనే ఆంజనేయులు గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను, మా మిత్ర బృందం అందరం కూడా అతి త్వరలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, ఆంజనేయులు గారి సమక్షంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా జనసేన, తెలుగుదేశం కంబైన్డ్ అభ్యర్థిగా వినుకొండ నియోజకవర్గం నుంచి నిన్ననే ప్రకటించినటువంటి జీవి ఆంజనేయులు గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. వారిని మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిపించుకునేదానికి మేమంతరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసేది, ఈ రోజున ఈ పార్టీలో మేము రావటానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా మీ అందరూ కూడా వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా వివిధ పదవుల్ని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు కూడా అనుభవించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా కూడా ఇటు ఆంజనేయులు గారు తెలుగుదేశం అనుకుంటే, నేను కాంగ్రెస్ తరఫున 7 సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాం. మరి ఆ విధంగా జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి మేము అనివార్య పరిస్థితుల్లో 2019లో వైసీపీలోకి రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మరి వైసీపీలోనే ఉంటూ కొనసాగుతూ ఈ రోజున మళ్ళా ఎన్నికల సమయం ముందు మేము తెలుగుదేశంలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దానికి ఒకే ఒక కారణం, దయచేసి ఇది అందరూ కూడా వినాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు, ప్రస్తుతం ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి దమనకాండ, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు, దురుసుతనం, తప్పుడు కేసులు పెట్టించడం, రైతు నాయకుడైనటువంటి సొసైటీ మాజీ అధ్యక్షుడైనటువంటి గడుపు నరేంద్ర గారిని అన్యాయంగా కేసులో పెట్టి 15 రోజుల పాటు సంక్రాంతి పండగ సందర్భంలో మరి ఆయన అక్రమ కేసు పెట్టించినటువంటి దాన్ని నేను ఆ రోజునే ఖండించి, ఈ రోజు కాదు, ఆ రోజునే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఆ జైల్లో పెట్టించినటువంటి సంఘటనలో మేము ఎంపీ గారు కలిసి మరి అక్కడ ఉన్నటువంటి సిఐని కూడా దర్యాప్తు జరిపి సస్పెండ్ చేయించడం జరిగింది. ఆ తదుపరి మరలా ఈ ఎమ్మెల్యే గారు అతనికి పోస్టింగ్ తీసుకొచ్చి పందానికి ఇదే నియోజకవర్గంలో తప్పు చేసినటువంటి వ్యక్తిని కూడా మరలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా
ఒక గౌరవనీయుడైనటువంటి ఒక డాక్టర్ లతీష్ రెడ్డిని మాచర్లలో మా అందరి సమక్షంలో మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరి సమక్షంలో ఒక దుర్భాషలు ఆడటం జరిగింది. అది కూడా పైకి తీసుకెళ్ళటం జరిగింది. దాని మీద ఏ విధమైన ఇది లేదు. పైగా నేను ఒకటే విషయాన్ని మనవి చేస్తున్నా, మాట్లాడితే నేను తప్ప ఈ నియోజకవర్గానికి ఎవరు అభివృద్ధి చేయలేదని నోటి దురుస్తనంతో మాట్లాడినటువంటి వాస్తవాన్ని గత 4 సంవత్సరాల నుంచి అందరం చూస్తూ ఉన్నాం. నేను అనేక సందర్భాల్లో వ్యక్తిగతం కూడా చెప్పా, నువ్వు 10వ శాసనసభ్యుడివి, 10 మంది అభివృద్ధి చేశారు. నీ ముందున్నటువంటి ఆంజనేయ గారు చేశారు, ఆ ముందున్నటువంటి నేను చేశాను, నా ముందున్నటువంటి యలమందరావు గారు చేశారు, పులుపుల వెంకటశివ గారు చేశారు. ఈ విధంగా అందరం చేస్తేనే ఇది అయిందయ్యా, నువ్వు ఒక్కడు చేసింది కాదు. దయచేసి ముందున్నటువంటి శాసనసభ్యుల్ని నువ్వు అవమానపరచకాకని నేను పార్టీలో ఉండి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏ రోజు ఆయన పద్ధతి మార్చుకోలేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా నేను తప్ప ఎవరు చేయలేదనేది దాన్ని ప్రజలందరూ కూడా, నేను ఈ పార్టీలోకి రాకముందే మా హయాంలో ఏం జరిగింది, లేకపోతే అంతకుముందు ఏం జరిగిందని వివరణతో మీ అందరూ కూడా చూపించడం జరిగింది. వినుకొండ వార్డ్ స్కీమ్కి సంబంధించి కానీ, వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించి కానీ, నియోజకవర్గంలో సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం కూడా ఎన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రాక్టికల్గా మేము ఫోటో ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారు, అలాగే వారు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. అలాగే 7 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు పనిచేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ఆయన మిత్రులు వాళ్ళ టీం అందరూ కూడా చేరటానికి ముందుకు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అనేక మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సహా ఈరోజు మక్కెన మల్లికార్జున గారు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో చేరుస్తాము. తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది. ఇంకా ఈరోజు మల్లికార్జున గారితో పాటు వచ్చినటువంటి పార్టీలో చేరబోతున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నా. మొన్న ఈ మధ్య మా బొల్ల వెంకటకోటయ్య గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలోనే 2019లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రమ్మని నేను స్వాగతించా. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పిస్తాం, చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్తామని చెప్పినా ఆయన నాకు పదవి ముఖ్యం కాదు అంటే, ఈసారికి నేను అందులో ఏ నిర్ణయం అంటే నేను వైఎస్ఆర్ పార్టీలోనే చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చెప్పారు. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో తీసుకురావాలన్నా ఆ కోరిక నెరవేరల. ఈరోజు బొల్లా దౌర్జన్యాల వలన, బొల్లా అహంకారం వలన, దుర్మార్గాల వలన ఈరోజు మక్కెన మల్లికార్జున గారు ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయితే ఈరోజు రాష్ట్రం అమరావతి రాజధాని, పోలవరము ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి అని 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఒక నమ్మకంతో ఈరోజు చంద్రబాబు గారి సమక్షంలో మల్లికార్జున గారు చేరడానికి ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమక్షంలో తెలపడంతో పాటు పలు అంశాలను వెల్లడించడంతో విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. వెంటనే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు. ఆయన నిన్న మొన్న ప్రైవేట్ సంభాషణలో కూడా చెప్పడం జరిగింది. రాత్రి కూడా కొంతమంది మా పెదకంచెల మిత్రులు వాళ్ళు ఎవరో వెళ్తే కూడా చెప్పాడంట, ఎన్నికల సమయంలో ఒక 3 కోట్ల రూపాయల నిధుల్ని, అంటే సొంత డబ్బుని ఏదో మల్లికార్జునరావు గారికి ఎంపీ గారు ఇవ్వడం జరిగింది, లేకపోతే నేను కొంత ఏదో ఇచ్చాను చెప్పడం జరిగిందని కూడా ఆయన ఆరోపణ చేశాడంట.
సరే, ఈ సందర్భంగా నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా, ఆయన కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఏలుపూర్లో. నేను వాళ్ళ ఊర్లో నేను శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తాం, కొబ్బరికాయలు కొడతాం. శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర కానీ బ్రహ్మనాయుడు గారి దగ్గర కానీ గత ఎన్నికల సమయంలో ₹1 తీసుకోలేదని నేను కొడతా, మల్లికార్జునరావుకి ఇవ్వలేదని ఆయన కొడతాడు. పోనీ ఈయనేమన్నా ఇచ్చాడా, లేకపోతే కృష్ణదేవరాయలు గారు ఇచ్చాడని ఈయన కొట్టమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అనవసరమైన ఆరోపణలు చేయటం అనేది మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ రైతుకు సంబంధించి, ఈ డాక్టర్కి సంబంధించి, ఈ ముస్లిం సోదరులకు సంబంధించి కూడా నీ గ్రామంలో నువ్వు చెప్పుకునేటువంటి గుళ్ళో నేను కొబ్బరికాయలు కొడతాను, నువ్వు రైతుని అక్రమంగా చెప్పు తీసుకుని కొట్టబోలేదా అని నువ్వు కొట్టు కొబ్బరికాయ, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. అదేవిధంగా డాక్టర్ లతీష్ రెడ్డి నువ్వు దుర్భాషలు ఆడేవా లేదా, నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టు. ఇప్పుడు కూడా నేను ఘంటాపాదంగా చెబుతున్నా, నేను రెడీగా ఉన్నా. నువ్వు చేసినటువంటి దుర్మార్గం, నువ్వు రైతుకు చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతా. శ్రీకృష్ణదేవరాయల చేత కూడా కొట్టిస్తా, మా సమక్షంలో జరిగింది కాబట్టి. అదేవిధంగా ఈ ఆర్థికపరమైన ఆరోపణల మీద కూడా నువ్వు కొట్టగలుగుతావా? నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, ఈరోజు కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా? ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, మన హైవేలు కానీ, అన్నిటికీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేదానికి, మన బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించేదానికి చక్కటి అవకాశం ఏర్పడుతుందని ఒక నమ్మకంతో, ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఆయన చేస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు మేము పార్టీలో రావడం జరుగుతుంది. దానితో పాటు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేస్తే జీవి ఆంజనేయులు గారు ఏ రోజు ఇక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాల, ఏ రోజు అవినీతి ఆరోపణలు లేవు, ఏ రోజు దౌర్జన్యాలు లేవు. మేము పార్టీల పరంగా తలపడినప్పటికీ గౌరవించుకునే పరిస్థితి ఉండేది. ఆంజనేయులు ఎదురుపడ్డా నేను గౌరవించేవాడు, నేను ఎదురుపడ్డా ఆయన గౌరవించేవాడు, యలమందరావు గారు ఎదురుపడ్డా మేము గౌరవించేవాడు. నేను యలమందరావు గారు పోటీ చేసుకున్నాం, ఆంజనేయులు గారు సతీమణి గారు మేము పోటీ చేసుకున్నాం. గెలిపుకోవడంతో సంబంధం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని మేము ఈ రోజున నెలకొల్పాం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాంటి అపార అనుభవం ఉన్న వ్యక్తిని ఒక్క మాట కూడా మేము అనేరగం కాంగ్రెస్. ఎందుకంటే ఆయన అనుభవం గొప్పది. ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఇవ్వచ్చు కానీ వ్యక్తులను అవమానపరచకూడదు. అది నేను ఈ శాసనసభ్యుడికి కూడా చెప్పా. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి, ఆంజనేయులు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు కానీ కళ్ళజోళ్లకు సంబంధించి కథలు చెప్పొద్దు. ఆంజనేయులు గారు కళ్ళజోళ్ళలో డబ్బులు తీసుకున్నారని నువ్వు చెబుతా ఉన్నావు అంటే, మల్లికార్జునరావు నేను కూడా చేశా, రాజీవ్ ఫౌండేషన్ తరఫున నేను కూడా తప్పు చేసినట్ట, నేను కూడా డబ్బులు తీసుకున్నట్ట అని నేను అనేక సందర్భాల్లో ఆయనకు చెప్తే ఆయన ఏ రోజు వినిపించుకోలేదు. నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెబుతున్నా, శివశక్తి ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి కళ్ళజోళ్ళు కానీ కంటి ఆపరేషన్లు కానీ మనస్ఫూర్తిగా ఆయన చేశారు, నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను కూడా పోటీపడి ఆ రోజు ఆయనతో పాటు చేయలేకపోయినా కొంతమేరకు కళ్ళ ఆపరేషన్లు చేయించాం, కళ్ళు ఎక్కడ అవినీతి ఉండదు. అది అంధత్వ నివారణ సంస్థ ఒక ₹1000 ఆ శంకరకంటి హాస్పిటల్ వాళ్ళకి ఇస్తుంది, అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తాయి. మిగతా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ కళ్ళజోళ్ళు కానీ, ఇవన్నీ కూడా షామియానాలు కానీ, భోజనం ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో, అది శివశక్తి అంజన్ ఫౌండేషన్ కానీ, రాజీవ్ ఫౌండేషన్ ఎవరు చేసినా వీరు భరించాలా. ఇది నా వ్యక్తిగతంగా నేను చేసినటువంటి దాన్ని, నేను నమ్మినటువంటి దాన్ని, నేను చూసినటువంటి దాన్ని నేను చేశా కాబట్టి ఆ ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఈ విధంగా చేసేటటువంటి మంచి పనిని, ఎక్కడైతే చేసేటటువంటి సేవను కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనలో తీసుకెళ్లే పద్ధతి మంచిది కాదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పైగా వ్యక్తిగత దోషణ ఏంటండి అది? బురిడి బాబా, ఆ బాబా, ఈ బాబా, నువ్వే బాబావి, ఎందుకు వ్యక్తిగత ఆరోపణ? గ్రాడ్యుయేటు, 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి, నువ్వు బ్రహ్మాండంగా ఎమ్మెల్యేగా ఉన్నావు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. మన వ్యక్తిగత దోషణ తప్ప నేను ఆ రోజు ఖండించా, ఈ రోజు ఖండిస్తున్నా, రేపు కూడా ఖండిస్తా. దయచేసి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరం కూడా వ్యక్తులుగా అగౌరవంగా మాట్లాడుకోవద్దు. లోపాలుంటే ఖచ్చితంగా మనం చెప్పుకుందాం. నువ్వు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే నువ్వు తప్పనిసరిగా చెప్పు. మేము చేసిన అభివృద్ధి ఏదైనా మేము చెబుతాం. కాంగ్రెస్లో టీడీపీ హయాంలో వారు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే ఆంజనేయులు గారు చెప్తారు. ఇలాంటి మంచి సాంప్రదాయాన్ని, మంచి సంస్కృతిని తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అక్కడ ఎక్కడా మార్పు లేదు. ఈ మార్పు లేదు కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే ఆ శాసనసభ్యుని మార్చడం తప్ప ఇంకా మార్గం లేదు. ఆ మార్చే దానికోసమే ఈ రోజున ఈ పార్టీలకు నేను రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తప్పనిసరిగా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు.
ఈ వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరీ ముఖ్యంగా ఇంకొకటి కూడా అయ్యా, నేను ఫైనల్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం, ఆయన అకుంఠిత దీక్షతో చేసినటువంటి పనులు మనస్ఫూర్తిగా మేము గౌరవించి పార్టీలోకి వస్తున్నాం. మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని సపోర్ట్ చేసేదానికి వస్తున్నాం తప్ప ఎటువంటి ఆర్థిక పరమైన అంశాలు లేవు. రేపు ఎందుకంటే మళ్ళీ ఆంజనేయులు గారు మల్లికార్జునరావుకి 5 కోట్లు ఇచ్చానని చెబుతాడు, ఏ దుర్మార్గానికైనా వడగొడుతుడు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది అతనికి ఆరోపణలు చేయటం తప్ప సాక్ష్యాలు ఎక్కడ ఉండవు. నేను డబ్బులు తీసుకోలేదు ఎంపీ గారి దగ్గర. ఎంపీ గారు నేను ప్రమాణం చేస్తామన్నారు. యాస్, ప్రమాణం చేయండి. నువ్వు ఇదే మల్లికార్జున, ఇదే జంగా కృష్ణమూర్తి, ఇదే అయోధ్య రామరెడ్డి, ఇదే రాజశేఖరం నలుగురు కలిసి అదే కృష్ణదేవరాయలు నేను 10 పంపిస్తున్నాను, రేపు పొద్దున ఇస్తాను, నీ మనిషిని పంపించమన్నాడు, నిన్ను పంపించాను. ఆ మాటకు ప్రమాణం చేయి. నువ్వు పోయినావా లేదా, నిన్ను పంపించానా లేదా, ఆయన 10 ఇస్తానన్నాడా లేదా, ఆ 10లో నువ్వు నాకు వచ్చి ఏం చెప్పావు, నాకేమి ఇయ్యలేదని చెప్పావు, అతన్ని దుర్భాషలాడావు, నా కాడికి వచ్చావు. అందులో నువ్వు ఎంత తెచ్చుకున్నావు అన్నది నీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది. 10 ఇస్తానన్నాడా కాదా అనేది ప్రమాణం చేయండి. నువ్వు ఆయన కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి ఉన్నాడు, మరి అయోధ్య రామరెడ్డి ఉన్నాడు, ఆయన చిలకలూరుపేట రాజశేఖర్ ఉన్నాడు. మరి దానికి నువ్వేం చెప్తావు? రెండు మీ ఇద్దరు ప్రమాణం చేయండి. ఇస్తానని నాకు చెప్పారా లేదా అనేది నేను చేయకపోతే అప్పుడు ఎవడైనా సరే రమ్మను, మీ కృష్ణదేవరాయలు నువ్వు రండి, ఇద్దరు 10 ఇస్తానని అన్నావా లేదా, నేను ఇవ్వలేదా అన్నావని ప్రమాణం చేయమను, నేను చేస్తాను. నువ్వు చెయ్యి. నువ్వు పొద్దున్నే డబ్బులకి నిన్నేం పంపించింది? బ్రహ్మనాయుడు గారు రైతుని చెప్పుతో కొడతా ఉన్నానని ఈ మల్లికార్జునరావు చెప్పాడు. చెప్పినాడు బాగానే ఉంది, ప్రమాణం చేద్దాం రమ్మను. నేనైతే ఆయన రైతు కాదు, ఒక బ్రోకరు, నీ అంట తిరిగే ఒక చోట నాయకుడు, ఒక ట్రాక్టర్లో పొక్కులేనలు తిప్పుకునే ఒక బ్రోకరు, నీ అంట ఎక్కించుకొని తిప్పుతూ ఉంటావు. అతన్ని మాట్లాడేటప్పుడు మాటని ప్రమాణం చేద్దాం రానేటప్పుడు నువ్వు ముందు చెప్పాల్సింది చెప్పాలి. ఆయన రైతు అయితే కాదు, ఆయన నీ పక్షాన వచ్చిన నీ అనుచరుడు. ఆ పొలాలకి ట్రాక్టర్లో అవి తిప్పి బోకరేజ్ పని చేస్తుంటాడు. ఆయన రైతుని చెప్పుతో కొడతానని అన్నానని నువ్వు చెబుతున్నావు. నీ ఎదురుగానే ఆయన ఈ ఊర్లో మా ఊరు వచ్చి మా ఊర్లో ఈ ఊర్లో నాయకుడు ఎవడయ్యా అని మాట్లాడాడు. మాట్లాడితే నేను చెప్పుతో కొడతానన్నమాట వాస్తవం. మా ఊర్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా ఎదురుగా మా ఊర్లో నాయకుడు లేడని ఒక బోకర్గాడు అంటే నేను ఇంట ఉంటానా? అది చెప్పడే ఈ మల్లికార్జునరావు. ఒకటి, నువ్వు ప్రమాణం అనేది నువ్వు అనకూడదు పాపం. నువ్వు అసలు ప్రమాణాలు అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుందో కానీ ఈ మాట వాస్తవం కాదనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ప్రమాణ సంగతితో మాట్లాడదాం. నేను కాదు అనలేదంటే నువ్వు ప్రమాణం చేయమనాల. అక్కడే ఉన్నావు నువ్వు. ఇది జరిగింది మరి 2 సంవత్సరాలు దాదాపుగా కావస్తుంది. మన పార్లమెంటు సభ్యులుగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. వారు చేసినటువంటి అభివృద్ధిని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఇవాళ వరకపూర్చాలకు అనుమతులు తీసుకొచ్చిన మాట వాస్తవా కాదా? అదేవిధంగా ఇది నేషనల్ హైవే చేసినటువంటి 544D నెంబర్ కూడా మన కేటాయించి పేరు ఇది కూడా ఇచ్చారు. అది వాస్తవా కాదా? అండర్ పాసులకు సంబంధించి చాటగడ్పాడు దగ్గర అది కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారు చేశారా లేదా? ఎందుకంటే ఎంపీ గారు చేసినటువంటి పనులు కూడా నా అకౌంట్లో వేసుకుంటా అంటే ఇది ఎక్కడ న్యాయం? గుళకొమ్మిన బిజ్జీలు
అవి కూడా శాంక్షన్ చేశారు. అదేవిధంగా మన హైవేకి సంబంధించి బైపాస్ రోడ్డు కూడా ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇట్లాంటి పనులు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న నియోజకవర్గం తరఫున రేపు వారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, ఆంజనేయులు గారు వారికి కూడా మళ్ళీ అవకాశం ఇస్తారని నేను నమ్ముతామని. అలాంటి మంచి వ్యక్తిని కనుక మనం తీసుకొచ్చుకున్నట్టయితే ఈ సంస్కృతి ఇప్పుడు ఒక పార్లమెంటు సభ్యుడు ఏ విధంగా ఉండాలండి? మీసాల మీద చేతులు వేయటం ఏంటండి? మొన్న ఒక మిత్రుడు వచ్చారు, అరే నువ్వు మీసం మీద చేసేది ఏంది, తొడగొట్టేది ఏంది? అసలు ఆ సభలో ఈ శాసనసభ్యుడు సిగ్గుపడుతున్నావా? వినుకొండ శాసనసభ్యుడు అంటే నేనైనా, ఆంజనేయులు గారైనా, యలమందరావు గారైనా, రాజకుమార్ అయినా మేము నలుగురు బతికే ఉన్నాం. ఇదేంటయ్యా పెద్ద సభలో అందుకైనా రెడీ, ఇందుకైనా రెడీ, ఇందుకైనా రెడీ ఏంటది? ఏంది ఆ భాష? అసలు ఏంది నీ వయసు అంతా? 40 సంవత్సరాల యువకుడు, చదువుకున్న వ్యక్తి, గౌరవనీయుడు, కరప్షన్ లేనోడు, అలాంటి మంచి వ్యక్తులు పెట్టుకొని వ్యక్తిగత దోషం ఏంటి? స్ట్రైట్గా మాట్లాడేదని ఉంటే నిండు సభలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ విధంగా అవమానించడం అనేది ఎంతవరకు ధర్మం? నిన్ను అవమానించలేరా? నిన్ను అనలేరా? నువ్వు దేంట్లో సమానం? ఆయన చదువులో నువ్వెంత? ఆర్థిక పరమైన అంశం ఏంటి నీ ఇది? ఆయన ఆస్తులు నువ్వెంత? ఆయన పదవులు నీ ఎంత? ఇవన్నీ కూడా వస్తాయి ప్రజల్లో. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికలో వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, గౌరవమైన భాష మాట్లాడండి. మీసాల మీద చేతులు వేయొద్దు, దయచేసి రెచ్చగొట్టవద్దు, ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేయొద్దు. మనం అందరం కూడా పద్ధతిగా వెళ్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాం. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తాం, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాం. కృష్ణదేవరాయలు గారు ఆయన వరకపుడిసెల ప్రాజెక్టు కోసం చాలా తపన పడ్డాడు. ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చాడు. నిధులిమ్మని ముఖ్యమంత్రి గారి చుట్టూ కాళ్ళు ఎరిగిపోయాడు తిరిగాడు కృష్ణదేవరాయలు. అయినా ఈ ముఖ్యమంత్రి ₹1 కూడా నిధులు కేటాయించలా. ఏదో దిగిపోయే 4 నెలల ముందు శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 90 రోజులైనా శంకుస్థాపన చేసి 100 రోజులైనా ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టలా, ఒక ఇటుక పెట్టలా. కృష్ణదేవరాయలు గారు చేసిన కృషి ఒక్క ఫారెస్ట్ అనుమతులు తెచ్చుకోవడానికి ఉపయోగపడ్డది. కృష్ణదేవరాయలు ఎంపీ గారు తపన పడ్డాడు నిధులు తీసుకురావాలని. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆ వరకపుడిసెల ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలని ఎంపీ గారిని కూడా నేను తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నా. ఖచ్చితంగా ఆయన వస్తే మల్లికార్జున గారి సహకారంతో, అలాగే ఎంపీ కృష్ణదేవరాయలు గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో, చంద్రబాబు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో ఖచ్చితంగా నిధులు సాధిస్తాం. వరకపుడిసెల ప్రాజెక్టు ఈరోజు ముఖ్యమంత్రి కొబ్బరికాయ కొట్టినా అది నిరుపయోగం అయిపోయింది. 60 సంవత్సరాల ప్రజల కోరిక వరకపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేయటం. నేను నిండు సంకల్పంతో ఒక ఆశయం పెట్టుకున్నా. మొన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా నా నియోజకవర్గానికి సంబంధించి నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే, వరకపుడిసెల ప్రాజెక్టు నిధులు కావాలని అడిగా. ఇంటింటికి మంచినీళ్ళు కావాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది. 2300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మన కొండ్రముట్ల గ్రామంలో శిలాఫలకాన్ని కూడా వేయడం జరిగింది లోకేష్ గారు. అంటే లోకేష్ గారు శిలాఫలకం వేశారు. తెలుగుదేశం పాదయాత్ర, ఇది యువగలం పాదయాత్రలో వేశారంటే ఖచ్చితంగా జరిగి తీరింది. ఫేజ్ 1లోనే వరకపుడిసెలకి ప్రాజెక్ట్ నిధులు తీసుకొస్తాం. అట్లాగే మేమందరం టీం వర్క్ చేసి ఇంటింటికి ట్యాపులు బిగించి బొగ్గవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాపులు వేసి మంచినీళ్ళు ఇస్తాం. వరకపుడిసెల ప్రాజెక్టు ద్వారా కొన్ని గ్రామాలకి సాగునీరు, తాగునీరు ఇస్తాం. ఆ విధంగా వరకపుడిసెల ప్రాజెక్టు 60 సంవత్సరాల కళని నెరవేర్చడానికి మేమందరం టీం వర్క్ చేస్తాం. ఖచ్చితంగా పూర్తి చేస్తామని నేను వినుకొండ ప్రజానీకానికి మాటిస్తున్నా. నీవు పద్ధతి నేనేదో నువ్వు ఆయన ఇద్దరు ఈ వినుకొండని ధర్మం 4 పాదాల మీద నడిపించారంట. ధర్మం ఏమి 4 పాదాల మీద నడిపించావు అయ్యా మల్లికార్జునయ్య? నువ్వు ధర్మం 4 పాదాల మీద నడిపిస్తే ఈ వినుకొండ నియోజకవర్గం మొత్తం పూర్తి స్థాయిలో చేపల చెరువులన్నీ లాగేసుకొని మొత్తం పూర్తి స్థాయిలో నీ సొంతం చేసుకొని నువ్వు ప్రతి ఒక్కరిని బెదిరించి
నువ్వు బెదిరిస్తూ అందరినీ అలా బతికిన నువ్వు రెండోది చెప్పాలి. 2014లో ఇదే ఆంజనేయులు, నీకు ఆంజనేయులకి తేడా ఏముంది? 2014లో ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయ్యారు, అతనికి నీకు వాటా ఉంటేనే కదా, మీ ఇద్దరికి వాటా ఉంటేనే కదయ్యా. మీ ఇద్దరు రాజీగా అప్పుడు మీ వాటాలో డబ్బులు పంచుకోవడం కుదరక మళ్ళీ నువ్వు ఎత్తుక్కుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాడికి పోయావు. నేను పార్టీలోకి రమ్మనం లేదు, ఏనాడు నేను ఆహ్వానించలేదు, నాకు సంబంధమే లేదు. నువ్వు మీరిద్దరు ఆయాలా అనుకొని మళ్ళీ నా కాడికి వాళ్ళ కోవట్టుగా నా కాడ చేరావు. ఇది వాస్తవం. ఇప్పుడు మరి నువ్వు వచ్చావు, నువ్వు నా పార్టీలో నువ్వు ఇది చేసావు. నీకైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా ఇంకొకరికైనా మంచి జరగాలన్నదే మా ఉద్దేశం. మంచి జరగాలన్న దాని మీద ఆ చెరువులు, ఇది ఏ ఊరి చెరువు ఆ ఊరికే ఉండాలి, ఆ సంపద ఆ చెరువుకే రావాలి, ఆ సంపద ద్వారా ఆ ఊరు అభివృద్ధి కావాలి అని చెప్పాను. ఒప్పుకొండ ఇవాళ బండి సంవత్సరానికి 30 లక్షలు ఇస్తున్నారు. ఆ 30 లక్షలు ఊరికి ఖర్చు పెడుతున్నారు. అసలు సభ్యులకి ఏదో 4 లక్షలు 3 లక్షలు సభ్యులు తీసుకుంటున్నారు, తత్తిమై గ్రామానికి ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ముఖ్యలపాడు ఆ ప్రెసిడెంట్ గారు తీసుకున్నాడు, ఆ ప్రెసిడెంట్ గారు ఆ ఊరికి ఖర్చు పెడుతున్నారు, ఆ ఊరికి ఆదాయం వస్తుంది. మరి అదేవిధంగా కొండ్రముట్ల వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు వేసుకున్నారు, ఆ ఊర్లో వాళ్ళే ఆ ఊరికి ఆదాయం ఆ ఊరికి వచ్చే విధంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా భారతాపురం అదే పరిస్థితి. అదేవిధంగా మీరు ప్రతి నడిగడ్డ చెరువు నీ దుర్మార్గం, నువ్వు మాట్లాడే దుర్మార్గం. 2012లో సెంట్రల్ గవర్నమెంట్ దానికి 10 గ్రామాలకి నీళ్ళు ఇవ్వమని ట్యాంకులన్నీ కట్టారు. 10 గ్రామాలకి కొత్తపాలెం, ఉప్పుకొండ, నడిగడ్డ, పాకాళ్ళు, భారతాపురం ఈ గ్రామాలన్నిటికీ 2012లో మంచినీటి స్కీమ్ శాంక్షన్ అయింది. అన్ని ట్యాంకులు అన్నీ తయారు చేసుకొని లైన్లు వేసుకునేటప్పుడు దీనికి చెరువు ట్యాంకు చేయాలని నడిగడ్డ చెరువు ట్యాంక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ట్యాంకుకి నేను పొలం ఇవ్వనని చెప్పి వాళ్ళ చేత కోర్టులో వేయించి ఈ 10 గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా చేసింది. నువ్వు నాయకుడు ఎట్లా అవుతావా? నువ్వు నాయకుడు ఎలా అవుతావు? 10 గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేశావు. ఆ ఊర్లకి అన్నిటికీ నీళ్లు రావాలని ట్యాంకుని మొన్న వచ్చినా కూడా అప్పుడెప్పుడో 2012లో గ్రాంటు సరిపోక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేపించగలిగాం. ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రముట్ల పాలెం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి 2012 నుంచి నీకు ఆంజనేయులకి టైఅప్ లేకపోతే 2012 నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి చెరువులు వేసి ఆ స్కీమ్ని ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు? నీ 350 ఎకరాల చెరువు అని నేను బతిలాడి చెప్పాను. 350 ఎకరాల చెరువులు 15 ఎకరాలు చెరువు ఇవ్వడానికి నీకు అంత బాధ ఏంటయ్యా మల్లికార్జునరావు గారు అని అన్నాను. అదే అక్కడ జేడీని వాళ్ళందరూ వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేపించాడు. ఇదే మల్లికార్జునరావు. అంటే నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో
పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ ఇక్కడ అట్లాంటివి కుదరదు. ఈడ వాస్తవాలు మాట్లాడతాం, వాస్తవాలు చెప్తాం. నీకు అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసేపిచ్చాను. నేనేం తీసుకుంటే బాధపడాలి నువ్వు. నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట, వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట. ఆయన తింటా ఉండాలి, ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా సాధ్యపడుద్దయ్యా? నువ్వు ప్రజల సొమ్ము తింటుంటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వు నా పార్టీ నాయకుడు కావచ్చు, పార్టీ నాయకుడు గారు ఇక్కడ కావాల్సింది ఇక్కడ ప్రజలకు మంచి, ప్రజలకు చెడు జరగకూడదు. చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. అది తెలుసుకోవాలి కదా నువ్వు. కూడా నమస్కారాలు తెలియపరుచుకున్నాను. అయితే ఆంజనేయులు నీకు కూడా ఉంది. నువ్వు అసలే ఇది నీకు అది తోడు ఆయన నీ గెలుపు కోసం రాలా, నీ ఓటమి కోసం వచ్చాడన్నది నువ్వు గుర్తు చేసుకో. నువ్వు ఓడిపోవాలా, నువ్వు ఓడిపోగానే నువ్వు హైదరాబాద్ పోతావు, అది నీకు తెలుసు, జనానికి తెలుసు. నువ్వు హైదరాబాద్ పోగానే నేను ఇన్ఛార్జిగా దూరాలంటే నువ్వు ఓడిపోవాలా, ఆయన ఇన్ఛార్జిగా దూరాలా. ఇది ఆయన అస్సలు ప్రయోగం. అది ఆంజనేయులు నువ్వు మర్చిపోతావేమో, రాత్రిపూట కూడా జాగ్రత్తగా ఉండదు. పూర్తి స్థాయిలో ఆంజనేయులు నీకు ఒక విధంగా నువ్వు మాకు మంచి చేసినా ఏదో నిన్ను బట్టికి నువ్వే రాజకీయ శత్రువుగా అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరిద్దరు శత్రువులైనా మీరిద్దరూ ఒకటి కాదు. మీరిద్దరూ ఆంజనేయులే, మల్లికార్జునే. నేనే మల్లికార్జునే. నా టైంలో కూడా ఆయన చెప్పింది, ఆంజనేయులు మల్లికార్జున చెప్పింది కరెక్టే. అతన్ని ఏనాడు నేను నమ్మలేదు కూడా. మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పాలి? నేను ఏనాడు నమ్మను. ఎందుకంటే నీ క్యారెక్టర్ అది. కాబట్టి నీ క్యారెక్టర్ పొలాల్లో ఇంకా రోడ్లు వేసుకునే దగ్గర కూడా నువ్వు బెదిరిప్పుడు. ఉప్పు వాళ్ళనే బెదిరించావు, చింతపండుని బెదిరించావు, కందిపప్పు అనుకునేవాడిని బెదిరించావు. నీ జాతక చరిత్ర మొత్తం ఎవరికి తెలియదు. నీ చరిత్ర గురించి, నీ గురించి నువ్వు పెద్ద గొప్పలు చెప్పుకుంటే ఎలాగయ్యా? నువ్వు పర్సెంటేజ్ల కాడ నుంచి నీ అన్నీ చెప్తే బోల్డండి. నువ్వు బ్రహ్మనాయుడిని అనే విధంగా నేను నిన్ను అందలుచుకోవాలి. కానీ నువ్వు గెలుగుతున్నావు. గెలికినప్పుడు నీ మొత్తం అనాల్సిందే, తప్పదు. నువ్వు రేపు రమ్మన్నా నేను రెడీ, ఇవాళ రమ్మన్నా రెడీ. నేను వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఏల్పూరే పోనవసరంలా. మీ ఊరు పోదాంపా, మీ కోటప్ప నగర్ పోదాంపా, లేకపోతే ఇక్కడ శ్రీనివాస నగర్లో ఉందిరా. నీవు నీ ఎంపీ ఆయన ఆ కృష్ణదేవరాయలు ఇద్దరు రాండి, 10 ఇస్తామని నువ్వు చాలా తెల్లారి పొద్దున్నే సంచి తీసుకొని పోయావు. ఆ సంచిలో నుంచి నాకేమన్నా వచ్చిందా? ఆయన ఇచ్చిండా ఇవ్వలేదా అన్నది ఆయన ప్రమాణం చేయాలా? నేనెందుకు ప్రమాణం చేయాలా? మీరిద్దరు తీసుకున్నందుకు, ఆయన ఇచ్చినందుకు, నువ్వు తీసుకున్నందుకు మీరిద్దరు 10 కోట్లు ఖర్చు పెట్టేందుకు నాకు 3, 4 నాకు ఇచ్చే చాలని నువ్వు అనుకున్నావు, ఆయన అనుకున్నాడు. మీరిద్దరు రాజీ పడలేదని నేను అనుకునేదని జనం అనుకుంటున్నారు. నేను ఇప్పుడు అనలేదు. నువ్వు అన్నావు కాబట్టి నన్ను డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ప్యాకేజీ అంటున్నారని అన్నావు. నువ్వు ప్యాకేజీ తీసుకున్నావు అని అనాల్సిన అవసరం మాకు లేదు. నా దగ్గర 40 లక్షలు తీసుకున్నమాట వాస్తవం. ఆ ప్రమాణం అంటే చేద్దాం. నువ్వు నీకు 40 లక్షలు ఇచ్చిన మాట వాస్తవం. ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట మీ ఎంపీని నువ్వు రండి, రేపు పొద్దున పోదాం వాడికి రా, రేపు పొద్దున రా. నీకు ప్రమాణం మీద అసలు గౌరవం లేదు మల్లికార్జున. ఎందుకంటే మీ అమ్మ మీద ప్రమాణం చేసావు. నేను ఒక్కని కాదు, 100 మంది ఉన్నారు ఆడ. 100 మందిలో చేసావు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నీకు నేను ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేస్తాను, నన్ను నమ్మన్నా, నీ తమ్ముడినన్నా అని నువ్వు అన్నావు. నువ్వు దాని గురించి నువ్వు ప్రమాణం చేయి. అనలేదేమో, నువ్వు ప్రమాణం చేయి. చాలా మంది జనం ఉన్నారు అక్కడ. ఉన్న జనం అంతా అందరు కార్యకర్తలు నీ పుట్టినరోజున మీ ఇంటికాడ నీ ప్రమాణానికి ఎలా ఇల్లు ఉంటుంది? నువ్వు ఇప్పుడు పెదకంచెర్లు ఉంది, 750 ఎకరాల చెరువు. ఇవాళ కొలిస్తే నీ పొలంలోకే ఉంది, అందులో 100 ఎకరాలు.
ఎక్కడ ఏడుంది చెరువు, అది నువ్వే వాడుకుంటున్నావు. చేటగడ్డపాడు చెరువు, నాకు గెస్ట్ హౌస్ అది ఇదని చెబుతున్నావు. ఇవన్నీ గురించి నేను అడగల, నువ్వు చెబుతున్న దానికి నేను చెబుతున్నా. ఇప్పుడు మీ ఊరు చెరువు సప్పిడి వెంకటేశ్వర్లు అని ఆయన మీ మామ చేపలకి ప్రెసిడెంట్ అవుతురా? అంటే ఇది ఎవరికి ఇస్తున్నారండి ఈ సొసైటీలు? ఎవరికండి ఇచ్చేది? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదోళ్ళు ఎవరన్నట్టే. నువ్వేమో ఆయన చేత లీజు రిజిస్టర్ చేయించుకోవటం, మీ మామ చేతనే ఊర్లో మా చెరువు మొత్తం వాళ్ళకి ముష్టి ఇచ్చినట్టు 4 లక్షలు 5 లక్షలు వాడికో 1 లక్ష వాడికో 1 లక్ష ఇవ్వటం, మొత్తం కోట్ల రూపాయలు సంవత్సరానికి 4 కోట్లు నువ్వు ఒక్కడవే తినటం. ఇక ఆ పెద్ద కంచెర్లకు ఇష్టమైంది నువ్వు తిన్నావు, నీకు ఆ పెద్ద కంచెర్లకు ఇష్టమైంది కాబట్టి మాకేం అభ్యంతరం లేదని మేము అంటానికి మేము కాదంటలా. ఎందుకంటే మేము కాదన్నది, మీరు పట్టుకోండి, వలే చేపలు పట్టుకో, అంతేగాని సాగునీరుకి అవకాశం ఇవ్వకుండా పట్టుకోవడానికి ఎల్లబెడుతున్నాను. ఇప్పుడు ఎల్లబెడుతున్నాం అంటే రేపు నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు, ఇప్పుడు నీళ్ళు ఎల్లబెడుతుండ్రు. నీళ్ళు ఎల్లబెట్టి ఆయన ఆ కింద చెరువులకు వేసుకుంటుండ్రు. ఇది అంత దుర్మార్గం. నేను మీరు ఉన్నాయి కదా వాట్సాప్ మొత్తం వీడియోస్, ఆయన చెరువులు కొట్టుకుంటుండ్రు. ఇది ఎలా? ఇంకొకటి చెప్పాలండి, ఇతర చరిత్ర ఇవాళ కాదులే, ఇది ఇక్కడ నుంచి రోజువారీ రికార్డు ఉంటుంది. ఈరోజు 750 కంచెర్ల పెద్ద కంచెర్ల చెరువు, 750 ఎకరాల చెరువు తలాపినుంటే ఈ మక్కిన మల్లికార్జునరావు, ఈ జీవీఎస్ ఆంజనేయులు నేను ఒకటంటే మీరు కాదు, ఆయన రాజకీయంగా మాట్లాడండి మీరు అనవచ్చు. దానికి మీకు సాక్ష్యం నేను చెప్తాను. అంత పెద్ద చెరువు ఉంటే చెరువులో ఒక 4 ఎకరాలు ఇస్తే ఆ ఊరు మొత్తానికి నీళ్ళు వస్తాయి, ఆ 10 గ్రామాలకి నీళ్ళు వస్తాయి. బోర్లేసి అక్కడ ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తోలుతానని చెప్పినారంటే వీళ్ళిద్దరు ట్యాంకర్ల సంస్కృతి ఏమనాలండి? వీళ్ళిద్దరు ట్యాంకర్ల సంస్కృతి ఏమనాలి? పెద్ద కంచెర్లు తెలిసినటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా. పెద్ద కంచెర్లకి పరవట వైపు సముద్రం లెక్క ఉంది. ఎంత? అది కూడా ఒక పర్లాంగ్ దూరంలో, రెండు పర్లాంగ్ దూరంలో చెరువు. అంత పెద్ద చెరువు ఉంటే ఆ ట్యాంక్కి బోర్లేసి నీళ్ళు ఎక్కియాల్సిన అవసరం ఏంది? ఏ ఊర్లో నన్ను ఉందా? కనీసం ఒక 6-7 ఎకరాలు ఇస్తే ఆ ఊరికి మంచినీళ్ళు పూర్తి స్థాయిలో సరిపోద్ది. 6-7 ఎకరాలు ఇవ్వడానికి కూడా ఇష్టపల్లా. ఆ 6-7 ఎకరాలు తీసుకోకుండా ఇదే ఆంజనేయులు నేను అసలు నిజాయితీ లేదు అని అంటే నేను నిజాయితీ వద్దునని చెబుతా. నువ్వు ఆ రోజు ఆ చెరువులో నుంచి మంచినీళ్ళు స్కీమ్ చేయకుండా ఇక్కడ బోర్లు ఎందుకు వేయించావు? ఇక్కడ బోర్లు ట్యాంకులు అన్నీ చేపిస్తే అక్కడ చెరువు నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు? మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడ స్కీమ్ పెట్టారు కదా, స్కీమ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎట్టిస్తామన్నారు మాకు. మరి ఆ రోజు నువ్వు స్కీమ్ పెట్టి ఈ ఆంజనేయులు స్కీమ్ పెట్టకుండా చెరువు నుంచి డైరెక్ట్గా ఊరికి ఇవ్వచ్చుగా. ఆంజనేయులకి ఏమి సంబంధం లేకపోతే, మల్లికార్జునకి ఆంజనేయులకి ఇలాంటి రిలేషన్షిప్ లేకపోతే పెట్టవచ్చు కదా. ఇప్పుడే ఆ యువతులు కళ్ళజోళ్ళ గురించి బ్రహ్మనాయుడు గారు చెబుతుండే అబద్ధం అండి. అది ఈయన కూడా పంచాడట, బాగా పంచానయ్యా. నువ్వు కూడా తీసుకున్నావయ్యా. తీసుకోలేదు దేవుడు అనడం, తీసుకోలేదని నేను అంటానని నువ్వు అంటానే, నేను కూడా తీసుకున్నాను. మేము అందరం తీసుకుంటే మమ్మల్ని ఏం చేసావని. ఏం చేస్తాం మీరు? నేను అదే చెప్పింది. మీరు ఒక్క మాట మాట్లాడేటప్పుడు దాన్ని ఇవాళ పెద్ద కంచెర్లకి మీరు ఎంత ద్రోహం చేశారంటే కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పుడు నువ్వు
20 సంవత్సరాల నుంచి దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి 2 కోట్ల కాడికి 20 సంవత్సరాలు దాదాపు 50 కోట్ల రూపాయలు పెద్ద కంచెర్ల సొమ్ము నువ్వు తిన్నావనే దాంట్లో అక్కడ పెద్ద సాక్ష్యం ఆ చెరువే. దానికి ప్రమాణాలు అవసరం లేదుగా. మీ మామ చేపల సంఘం ప్రెసిడెంటా? ఎలాగయ్యా? పెద్ద కంచెర్ల సోదరులారా, మీరందరూ ఆలోచించండి. ఒక్క వ్యక్తికి కోట్ల రూపాయలు విలువ చేసే చెరువుని మీరు అందించి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న లీజు రిజిస్టర్ చేయించుకున్న రికార్డు నా దగ్గర ఉంది. ఆ రోజు అడ్డగించాను, ఈ రోజు అడ్డగిస్తున్నాను. అయితే స్కీమ్ నేను ఎందుకు పెట్టలేకపోయానంటే ఇదే ఆంజనేయులు అదే మల్లికార్జున వాళ్ళు బోర్లు వేసి స్కీమ్ అని పెట్టి 10 రోజులకి 4 ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు. ఈ ట్యాంకర్ల సిద్ధాంతం ఏలది. ఇక్కడ చెరువు ఎవరిది? ఇక్కడ సింగర్ చెరువు ఎవరిది? మీదే. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వల్లే కదా ఈ ఊరికి మంచినీళ్ళు ట్రాక్టర్లతో తోలింది. ఇక్కడ కొంతమంది ఉంటారు, వినాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎన్నోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ట్యాంక్ ఆ 50 ఎకరాల చెరువు పక్కనే ఉన్న చెరువు చేపలకు వాడలేదా, చేపలు వేసుకోలేదా అని నేను అడుగుతున్నాను. అది జీవీఎస్ ఆంజనేయులకు తెలియదా అని అడుగుతున్నాను. వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉన్నమాట వాస్తవం. ప్రమాణాల కంటే రమ్మని చాలా మంది ఉన్నారు. వాళ్ళంటే నాతో చెప్పిన వాళ్ళు ప్రమాణాలు వాళ్ళు కూడా పిలుస్తాను. ఇప్పుడు ఆ చెరువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 100 ఎకరాల చెరువు నీ పక్కనేది. నువ్వు చేపల చెరువు వేసుకున్నారా లేదా? మీరిద్దరూ ఈ వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అన్ని విధాల నష్టపెట్టి మీరు లాభించిన వాళ్ళు మీరిద్దరేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను చెప్తాడు, నేనంట కాసేపేమో పారిపోయినంటారు, కాసేపేమో తన్నాడు అంటారు, కాసేపేమో రౌడీజం చేసిందంటారు. ఎందుకు ఆ మాటలు? మీరు మా పొలం ఉందని చెప్పి ఇదే మక్కిన మల్లికార్జునరావు నీతి శాస్త్రాలు వల్లిస్తున్నావు కదా, మరి పక్కన నా దాంట్లో లేదన్న సంగతి మరి నువ్వే చెప్తుంటేగా మరి నాకు. మరి ఆ మాట పక్కన 175 ఎకరాలు ఎంఆర్ఓ చెప్పాడుగా, ఇక్కడున్న విలేకరులు అందరికీ తెలుసుగా. ఒక్క సెంటు కూడా ఆయన లేదు, ఒక్క గజం కూడా లేదు, ఒక్క అంగుళం కూడా లేదని చెప్పాడుగా. ఇప్పుడు కూడా తప్పుడు మాటలు చెబుతుంటే మరి అబ్బా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. నువ్వు అతను ఒకటే కదయ్యా. మీరిద్దరు చేసుకోరు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ అలాంటిది. నా అండర్స్టాండింగ్ అది కాదు. నా అండర్స్టాండింగ్ అంతా కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది, ప్రజల ఆస్తులు ప్రజల సొమ్ముని తీసుకుంటుంటే అది పూర్తి స్థాయిలో అది తప్పు, అది అలా చేయడానికి వీల్లేదు అని చెప్పడమే నా ధర్మం, అదే నా నాయకత్వం. మీరు అది ఆలోచిస్తే చాలు. ఇలాంటి ఈ తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు నేను ఇలా మాట్లాడతాను. అవి కాదంటే పెట్టండి. ఎక్కడ నువ్వు ఈ చెరువులు ఈ నియోజకవర్గం మొత్తానికి తెలుసు. ఈ చెరువులు మొత్తం నువ్వు వాడుకుంటుంటే ఆంజనేయులు చూస్తావన్న సంగతి ఈ నియోజకవర్గం మొత్తానికి తెలుసు. అవి ఇంకొక చిన్న మాట చెప్పాలబ్బా. చూస్తా ఉన్నాను, ఆయన భాగం లేదు, ఆయనకి ఎంతో లాలూసి లేదు. ఆ పక్కన చిన్న చెరువు పక్కన చెరువు ఉంది, మీకు సంబంధం లేదు, మీ ఇద్దరికి ఎందుకు వేయలేదని అడుగుతున్నాను. ఎందుకో ఆ చేపల చెరువుని అలాగే ఉంచారు? మేమన్నా కోట్లు ఖర్చు పెట్టామా? మున్సిపాలిటీలో ఉంది, పోయి చూసుకోండి. 50 లక్షలకు చెరువు ఎందుకైంది? మీరెందుకు ప్రతి సంవత్సరం కోట్లు చెరువు మీద తీసుకున్నారు ఆదాయం? ఇవన్నీ మీ ఇద్దరు ఆలోచించుకోవాలి. మీ ఇద్దరికి ప్రజలు ఎలా చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. పూర్తి స్థాయిలో ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం మళ్ళీ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో మీ మీద ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన, ఇలాంటి ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే తయారవుతాడు.
ఇదే ఆంజనేయులకు ఎక్కడైనా పొరపాటు జరిగితే ప్రతి ఊరికి ఒక శాసనసభ్యుడిగా వ్యవహరిస్తాడు. ప్రతి వాడు నేనే ఎమ్మెల్యే అంటాడు. 100 మంది నుంచి 150 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్న పేదవాళ్ళకి, ఎక్కడున్న వ్యాపార వర్గాల్ని, ఎక్కడున్నటువంటి ఉద్యోగస్తుల్ని ఆనాడు ఎట్టా పీడించారు, రేపు కూడా అదే విధంగా పీడించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అవకాశం వస్తే, ఇప్పుడు దాకా అవి కుదరలా, అవకాశం వస్తే వేసేసుకుందామని చూస్తున్నారు. ప్రజలు మీకు ఆ అవకాశం ఇయ్యరు. మీరే చెప్తున్నారు, మేము 2 నెలల్లో రాబోతున్నాం, మీ తాట తీస్తా, మీ చర్మం తీస్తా, మిమ్మల్ని తోలు తీస్తా. మా ప్రభుత్వంలో మేమంతా మిమ్మల్ని అందరినీ నిద్రపోనేము. మిమ్మల్ని ఎట్టా నిద్రపోనీరు? అది జనాన్ని మీరు నిద్రపోనీయటం కాదు, మిమ్మల్ని నిద్రపోనీరు. మీ ఇద్దరికి ఇదే ఛాలెంజ్. ప్రజలకి మీ అరాచకానికి పోరాటం ఇది. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకం పెరిగిపోయిందని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. నూజండ్ల మండలం పాత కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అయిన అమరా రమేష్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారని, ట్రాక్టర్ పై వస్తుంటే కారం కొట్టి గొడ్డలి, గుణపం లాంటి మారణ ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. వినుకొండ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు అమరా రమేష్ ని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కుట్రపూరితంగా పాత కొత్తపాలెం గ్రామానికి, నూజండ్ల మండలం పాత కొత్తపాలెం గ్రామానికి సంబంధించిన మాకు రమేష్ అనే మా కార్యకర్త, మా నాయకుడు, అన్ని విధాల ఆయన పూర్తి స్థాయిలో పార్టీ అక్కడ ఎవరో ఉండకూడదు, ఆ పార్టీలో ఆడొక్కడే ఆ పార్టీలో ఉండటం ఏంటి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కావాలని మా గ్రామం, మాకు సంబంధించిన గ్రామం, మా పాత కొత్తపాలెంలో ఎవరో ఉండటానికి వీల్లేదు, అందరూ మా పార్టీలోనే ఉండాలనే ఒక కార్యక్రమంలో భాగంగా హత్యాకు పొగాకు ట్రాక్టర్ తోలుకొని వస్తుంటే అవతల వాళ్ళ ట్రాక్టర్తో గుద్దిచ్చి కంట్లో కారం జల్లి ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి ఈ విధంగా మరి ఇటు వచ్చి మొత్తం చేతులు తిరిగిపోవటం, అదేవిధంగా ఆ బ్లడ్ ఈ విధంగా చేపించి ఇదంతా కూడా రక్తసిక్తంలో అక్కడే ట్రాక్టర్ను కూడా వదిలేపించి రక్తసిక్తమైనటువంటి ఈ రమేష్ని ఎంత దారుణంగా, మరి అంత దారుణంగా ఒక్కడిని చేసి కళ్ళల్లో కారం జల్లి కొట్టించడం అనేది అది గొప్పతనం అనుకుంటే, మరి ఆ గొప్పతనం మీ గొప్పతనం ఒంటరిని చేసి కొట్టడం కాదు. ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలకు పూనుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలా చేస్తూ ఎవరినో రౌడీలు, ఎవరినో గోండాలని మాట్లాడతారు. రౌడీలు ఎవరో, గోండాలు ఎవరో మీరు కాదా? మీ చంద్రబాబు నాయుడు గారి కాడ నుంచి, మీ లోకేష్ కాడ నుంచి మీరు అల్లర్లు చేయండి, ఎదుటి వ్యక్తులను కొట్టండి, వాళ్ళని కర్రలతో బాదండి, వాళ్ళని భయపెట్టండి, భయభ్రాంతులను చేయండి అని మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక నిరంకుశ వైఖరికి నిరసనగా పల్నాడు జిల్లా నస్రాపేట పట్టణంలో అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ, అంబేద్కర్ కూడలిలో ధర్నా చేపట్టారు. దేశానికి ఆహార ధాన్యాలు పండించే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఇంత వివక్ష తగదు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 69వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా 69వ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సోమశేఖర్ తమ్ముడు, ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు బావమర్ది అయిన అత్తులూరి తారక్ కుమారుడు అభయరామ్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో రైల్వే స్టేషన్లను సుందరంగా ఆధునీకరించినందుకు అమృత భారత్ కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయలు ఇచ్చి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో భాగంగా వినుకొండ రైల్వే స్టేషన్ కూడా ఉండటం వినుకొండ ప్రాంత ప్రజల అదృష్టమని పల్నాడు జిల్లా బీజేపీ జిల్లా సెక్రటరీ మేడం రమేష్ అన్నారు. మధ్యాహ్నం 2:20 భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారత ప్రజలను ఉద్దేశించి ఉపన్యసించారు. ప్రజలు డిజిటల్ టీవీ ద్వారా మోడీ ఉపన్యాసాన్ని విన్నారు. ఈ కార్యక్రమానికి ముందు వినుకొండ పట్టణంలోని స్కూల్ విద్యార్థులు ప్రారంభానికి ముందు వారు చేసిన నృత్యాలు ప్రజలను ఆకర్షించాయి. रोड ओवरब्रिज व अंडरपास का शिलान्यास राष्ट्र को समर्पण और अत्याधुनिक गोमतीनगर रेलवे स्टेशन का लोकार्पण 26 फरवरी వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.